నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. సో మనకి 18వ తారీఖు అండి అమావాస్య వస్తుంది. సో దీన్ని అంటే చైత్ర అమావాస్య అంటారు. చాలా పవర్ఫుల్ అయినటువంటి రోజు. ఈ చైత్ర అమావాస్య అప్పుడు మనము కొన్ని రిచువల్స్ ఫాలో అయితే అలాగే కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ మనకి 19th అద్భుతమైనటువంటి ఎనర్జీ డే మనకి ఉగాది వస్తుంది. సో కొత్త సంవత్సరంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే అమావాస్య రోజు మనం మొత్తం నెగిటివిటీని అంతటిని కూడా రిలీజ్ చేసుకోండి. సో దానికి చాలా బెస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్గా గడియలు చెప్తాను ఎగ్జాక్ట్ ఎట్లా వస్తుంది అన్నది. సో మనకి తిథి అది కూడా చెప్తాను మీకు. 18th మనకి 18వ తారీఖు ఈవినింగ్ నైట్ అరౌండ్ 8 o'clock అంటే 8:25 అలాగా వస్తుంది అమావాస్య గడియలు. నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ అంటే 19th మార్నింగ్ 6:55. సో ఇంచుమించు 7 వరకు ఉంటుందన్నమాట. సో ఈ సమయాల్లో మనం కనుక అద్భుతమైనటువంటి నెగిటివిటీని రిలీజ్ చేసుకునేటువంటివి రిచువల్స్ కనుక ఫాలో అవుతే అద్భుతంగా పనిచేస్తుంది. సో 19th మార్నింగ్ మనకి అద్భుతంగా అంటే ఫ్రెష్గా చక్కగా న్యూ ఇయర్ తాలూకా పాజిటివ్ ఎనర్జీని మనము అబ్జార్బ్ చేసుకోవచ్చు. సో అమావాస్య రోజు మనము మెయిన్ చేయాల్సింది ఏంటంటే నెగిటివిటీని రిలీజ్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ మనకి లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం హెల్త్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏదైనా పనులు ఏవైతే ఉంటాయో అలాగా స్ట్రక్ అయిపోవడము, ఈవెన్ ఇల్లులు కానీ, లేకపోతే ఏదైనా కావాలన్నా అంటే బిజినెస్ గ్రోత్ కాటికి కూడా ఈ నెగిటివిటీ ఉంటే కనుక ఆ బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి. సో మనీ బ్లాకేజెస్, ఫైనాన్షియల్ బ్లాకేజెస్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత మెయిన్గా పిల్లలు పర్టికులర్గా మాట వినట్లేదు, ఏవైతే అంటే ఇక్కడ చదువుల్లో వాటిలో కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలి అనుకుంటే కనుక ఇవన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి రెమెడీ. చక్కగా ఏం చేస్తారంటే ఆ రోజు నైటు ఒక లోటాతోని నీళ్ళు తీసుకోండి. సో రాగి చెంబుతో నీళ్ళు తీసుకోండి. దాంట్లో ఏం చేస్తారంటే ఉప్పు వేసి పెట్టేసేయండి. మార్నింగ్ లేవంగానే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో గుమ్మం ముందు వెయ్యాలన్నమాట. అంటే ఏంటంటే మనకి ఎంట్రన్స్ ఆఫ్ ద డోర్ దగ్గర చక్కగా నెగిటివిటీ పోవడం కోసం ఏం చేస్తారంటే ఆ దారమందం అంటారు కదా, ఆ ముందున చక్కగా ఆ ప్లేస్ అంతా కూడా ఉప్పు నీళ్ళతో మొత్తం చిలకరించేసండి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే లోపల ఇల్లంతా కూడా చక్కగా పసుపు, అలాగే ఉప్పు, తర్వాత గంగాజలం ఉంటే కనుక గంగాజలం, సో అది కూడా వేసి మొత్తం ఇల్లంతా కూడా శుద్ధి చేసేసుకోండి. తర్వాత శుద్ధి అయిపోయిన తర్వాత పిల్లలకి అలాగే ఇంట్లో అందరికీ కూడా స్నానం చేసే దాంట్లో వాటర్లో చక్కగా 1/2 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ పసుపు, నెక్స్ట్ ఒక లెమన్. సో పర్ హెడ్ ఒక లెమన్ మిక్స్ చేసుకొని